నమస్కారములు వెల్కమ్ టు మై ఛానల్ మమతా హర్ష లైఫ్ స్టైల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు మీకు మంచి ఇంపార్టెంట్ ఒక అందమైన గెస్ట్ హౌస్ చూపించబోతున్నాను. చాలా బాగుంది చూడండి. గెస్ట్ హౌస్కి ఇది బయట ఉన్న గార్డెన్ అనేది చాలా బాగుంది చూడండి. మొక్కలు ఎంత బాగున్నాయి, సరదాగా ఎక్కడైనా పిల్లలు సరదాగా పిక్నిక్ వెళ్తూ ఉంటాము. సో ఇలాంటి చోటుకు వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, అంతా చూపిస్తాను ఈరోజు. సో ఇది ఎంట్రన్స్ చూసారు కదా, ఇక్కడికి లోపలికి వెళ్ళాలి. చూడండి బయట అంతా చెట్లు ఎంత బాగున్నాయి కదా. ఇలాంటి చోటుకి పిల్లలు తీసుకొస్తే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఇలాంటి గెస్ట్ హౌస్ బయట ఇలాంటి వాతావరణం అనేది మీరు చూసింటారు. సో ఇది కొత్తగా ఉంది చూడండి. ఇక్కడ మా పాప చిన్నమ్మాయి చాలా సరదాగా ఆడుకుంటూ ఉంది. చూడండి అక్కడ బ్యాక్ సైడ్ కనిపించేదంతా అదంతా మామిడి తోట. సో మామిడి తోట కూడా ఇక్కడే ఉంది చూడండి. సో ఇదంతా బ్యాక్ అన్నమాట, గెస్ట్ హౌస్కి బ్యాక్ సైడ్ ఇది. సో చూడంండి ఇప్పుడు ఇది గెస్ట్ హౌస్ ముందర చూడండి. ఇలా లోపలికి ఇప్పుడు గెస్ట్ హౌస్ అది వచ్చి మందారం పువ్వు మా పాప తీసింది, చెట్లో నుంచి కోసింది. సో ఇది వచ్చి గార్డెన్ అనమాట, అదే గెస్ట్ హౌస్. బాగుంది కదా గెస్ట్ హౌస్, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మళ్ళీ. సో ఇది గార్డెన్ అనమాట. మా పిల్లలు చాలా సరదాగా డ్యాన్స్లు వేసారు, ఆడారు. మళ్ళీ లాస్ట్లో పెడతాను. ఇది వచ్చి మెయిన్ డోర్ అనమాట గెస్ట్ హౌస్కి. సో ఇక్కడ ఇది చూస్తున్నాం కదా, ఇది వచ్చి హాలు, మెయిన్ గెస్ట్ హౌస్కి హాల్ అనమాట అది. ఇది వచ్చి కిచెన్. సో కిచెన్ అనమాట ఇది. ఇది వచ్చి విండోర్ కూడా ఉంది. సో బయట తీస్తే మొత్తం అంతా బయట ఉండేదంతా కూడా చూడొచ్చు అనమాట మనము. సో చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా మనం బయట నుంచి చూడొచ్చు, కిటికీలో మొత్తం అంతా కనపడుతుంది. సో ఇది హాల్ అనమాట. ఇక్కడ అది ఫిష్, కానీ ఫిష్ లేవు అందులో. ఇది ఒక బెడ్రూము. సో బాగుంది కదా, పెద్దగా బెడ్రూమ్ కూడా. సో మనం ఇంకో బెడ్రూమ్ చూద్దాం పదండి. సో ఇది ఇంకొక బెడ్రూము. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక 4 రూమ్స్ ఉన్నాయి. చూసారు కదా, చాలా బాగుంది. మా పెద్దమ్మాయి అక్కడ, మా పెద్దమ్మాయి డాన్స్ కూడా చేస్తూ ఉంది. ఇది వచ్చి బాత్రూము, ఇది షవర్ టబ్ అనేసి చూస్తున్నారు కదా. సో చాలా అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. సో ఇక్కడికి వెళ్తే మళ్ళీ బయట రావాలనిపించదు. సో ఇప్పుడు ఇది కూడా ఇంకో బాత్రూము. సో ఇక్కడ మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఉంది. సో సేమ్ అలాగేనండి, 4 రూమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 4 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చి పైన, ఇక్కడ నుంచి కూడా మనం కింద చూడొచ్చు, ఎవరు వస్తున్నారా ఏంటనేది కూడా మనకు తెలిసిపోతుంది, పైనుంచి చూడొచ్చు. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి ఇది ఒక బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా బాగున్నాయి. సో ఇక్కడ కూడా ఒక విండోర్ ఉంది. ఇక్కడ నుంచి చూసినా కూడా మొత్తం అంతా మనకి బయట ఉండేదంతా బాగా కనిపిస్తుంది క్లియర్గా. మా చిన్నమ్మాయి అంత బాగా చూపిస్తుంది అబ్బా, మొత్తం అంతా వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉంది. చూడండి ఇదంతా బ్యాక్ సైడ్, బ్యాక్గ్రౌండ్ అది చాలా బాగుంది కదా. అక్కడ కూడా అవుట్ సైడ్ అనమాట అది. సో ఇది రూము చూస్తున్నాం కదా. ఇంకొక పైకి వెళ్దాము, అక్కడ ఇంకా మొత్తం అంతా కనపడుతుంది అనమాట, బయట నుంచి మొత్తం అంతా కనిపిస్తుంది. సో అది విండోరు, పైన రూము ఇదే, పైన బాల్కనీ. సూపర్గా ఉంది కదండి. చల్లగా గాలి వస్తుంది, ఎంతసేపు అయినా ఇక్కడే స్టే చేయొచ్చు. చూడండి మొత్తం అంతా కనిపిస్తుంది, కింద ఉన్న గార్డెన్ కనపడుతుంది, చెట్లు, పార్కింగ్ మొత్తం అంతా ఆల్రౌండ్ అంతా కనపడుతుందండి. ఆ లాస్ట్ ఉండేది మెయిన్ గేట్ గెస్ట్ హౌస్కి. చూడండి చాలా బాగుంది కదండి, చాలా బాగా కట్టారు గెస్ట్ హౌస్. చాలా బాగా హ్యాపీ అనిపించింది, సరదాగా. ఎన్నిసార్లు వస్తావే నువ్వు? సో డ్యాన్స్ చేసాం కదా, ఇప్పుడు సరదాగా ఉయ్యాల కూర్చొని సరదాగా ఆడుకుంటూ ఉన్నాం నేను, మా చిన్నమ్మాయి. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయబ్బా నాకైతే.
చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అబ్బా, చాలా చాలా హ్యాపీ అనిపించింది సరదాగా నా కూతుర్లతో ఆడుకుంటుంటే. చూశారు కదా, మీకు ఈ గార్డెన్ కానీ గెస్ట్ హౌస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది చూడొచ్చు, మంచి ప్లేసు. సో చాలా బాగుంది కదా, చాలా మోడ్రన్గా కట్టారు. గెస్ట్ హౌస్ కూడా చాలా బాగా అనిపించింది. సో సరదాగా గడిపింది, అసలు టైం కూడా తెలియలేదు మాకు అక్కడ ఉన్నంతసేపు. ఇంటికి రావాలనిపించలేదు, చాలా చాలా హ్యాపీ అనిపించేసింది. మా పిల్లలైతే అసలు రమ్మని బలవంతంగా తీసుకొచ్చాను ఇంటికి. సో మీకు ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్